ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పాల్గొన్న ఆర్యవైశ్య సంఘాలు, ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమ పద్ధతిలో ఉద్యోగం పొందిన గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోపై విచారణ చేపట్టాలంటున్న అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచెల్ల జగపతిరాజు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పునరుద్ధరించాలంటూ టి నర్సాపురం మండలం సాలిగూడెంలో ఆందోళన చేపట్టిన సిపిఎం పార్టీ. జిలుగుమిల్లి మండలం జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. రోడ్డు భద్రతా వారోత్సవాల ర్యాలీలో పాల్గొన్న కూటమి నేతలు, అధికారులు. వాహన నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డిఎస్పీ రవిచంద్ర. హెల్మెట్ లేని వాహనదారులకు అవగాహన కల్పించిన పోలీసులు. లోకమాత ఆర్యవైశ్యుల కుల దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వాసవి ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి సారె సమర్పించారు. వివిధ రకాల పండ్లు, పిండి పదార్థాలు, రవిక, గాజులు, పసుపు, కుంకుమలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. క్లబ్ సభ్యులు కనిగొల్ల లీలాకుమార్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, క్లబ్ కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, రీజియన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, క్లబ్ సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు, దూబగుంట్ల వెంకటేశ్వరరావు, ఇమ్మడి బాలభాస్కర్, పులిపాటి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు వెంకటరమణ వేదాశీర్వచనాలు అందజేశారు. ప్రతి ఏటా ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. రోజు అత్యంత పరమ పవిత్రమైన దినం. ఎందుకంటే ప్రపంచంలో సంఘంలో ప్రజలు ఎలా నడుచుకోవాలో తెలియజేసిన అమ్మవారి చరిత్ర, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర. ఈ రోజు అమ్మవారు కళంకితం కాకూడదు అనే ఉద్దేశంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ రోజు తనను తాను అర్పించుకున్న రోజు. తన ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున కూడా ఈ రోజు మరి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు సమర్పించడం జరిగింది. అలాగే ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సభ్యులైన కనిగొల్ల మోహన్, లీలా మోహన్ గారి దంపతులు ఈ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఉప్పలమెట్ట సంఘంలోని మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడానికి సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి అండి. ఈ రోజు ఆత్మార్పణం దినోత్సవం సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఉప్పలమెట్ట వాసవి క్లబ్ తరపున అమ్మవారికి శారీ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పెళ్లి కూతురు కోసం పెళ్లి కాని యువకుల బ్యానర్లను గ్రామస్తులు ఏర్పాటు చేశారు. వినడానికి, చూడటానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో యువకులు ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఇంకా పెళ్లి కాకపోవడంతో పెళ్లి కాని యువకుల ఫోటోలతో బ్యానర్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగలో భాగంగా జరిగిన పశువుల పండుగలో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ప్రదర్శన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇది కూడా ఒక రకంగా స్వయంవరం లాంటిదేనని చూపర్లు వాపోయారు. డైరెక్ట్ గా ఆఫీస్ లోనే ముద్దు ముచ్చటగా గడిపిన డీజీపీ స్థాయి అధికారి వీడియో దృశ్యాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కర్ణాటకలో సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. డీజీపీ ఒక మహిళతో ఉన్న ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. రామచంద్రరావు ప్రస్తుతం పౌర హక్కుల అమలు డీజీపీగా పనిచేస్తున్నట్లు సమాచారం. డీజీపీ రామచంద్రరావు తన కార్యాలయంలో కూర్చుని ఒక మహిళను ముద్దు పెట్టుకుంటున్న ప్రైవేట్ వీడియో వివిధ మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. యూనిఫామ్ లో ఉన్న మహిళలతో తాను సరసాలాడుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోను డీజీపీ రామచంద్రరావు ఖండించారు. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక క్రమబద్ధకరమైన కుట్రగా చెప్పుకొచ్చారు.
పోలవరం నియోజకవర్గంలో సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. జిలుగుమిల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన వినతులు ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్లోని సుమారు 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం కాబోతున్న ప్రహరీకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గతంలో ఉన్న ప్రహరీ గోడ నూతనంగా వేస్తున్న రహదారి విస్తరణలో కోల్పోవడం జరిగిందని, దీంతో స్కూల్లో ప్రహరీ గోడ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని గోడ నిర్మాణం చేపట్టామని అన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపకూడదని, అదేవిధంగా వాహనాలకు నెంబర్ ప్లేట్స్ విధిగా ఉండేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హెల్మెట్ లేని వారి చేత శిరోధారణ చేసే విధంగా హెల్మెట్స్ కొనుగోలు చేయించారు. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్, లైసెన్స్ ఉండేలా చూసుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే వారితో పాటు పొరపాటున ఏదైనా ప్రమాదానికి గురైతే ప్రమాదాల బారిన పడిన వారు సైతం ఇన్సూరెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లైసెన్స్ పొందకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని తెలిపారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మన జంగారెడ్డిగూడెం పట్టణం మరియు సబ్ డివిజన్ ప్రాంతాల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ క్షేమంగా వాళ్ళ గమ్యాలను చేరే విధంగా రోడ్డు సేఫ్టీ గురించి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు పెట్టడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ లో ఈ నంబర్ ప్లేట్ లేని వాహనాలు ఈ రోజు 30 వరకు వాటిని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా కొత్తగా నంబర్ ప్లేట్ ఇక్కడే తయారు చేపించి వాళ్ళందరితో మళ్ళీ ఆ బళ్ళకి బిగించడం జరుగుతుంది. అలాగే హెల్మెట్ లేని వాళ్ళందరికి కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడకం అలవాటు చేసి వారితోటి ISI మార్కు ఉన్నటువంటి హెల్మెట్లు కొనిపించి వారి యొక్క వ్యక్తిగత భద్రతకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి పంపించడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో, జంగారెడ్డిగూడెం సీఎం గారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం లాంఛనంగా నిర్వహింపబడటంపై జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం వాసవి మాత ఆలయంలో దారా రవీంద్ర దంపతులు పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాతను పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే పీతల సత్యనారాయణ తదితరులు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడంపై కూటమి నిర్ణయాన్ని స్వాగతించారు. ఆర్యవైశ్యుల దేవత వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ప్రభుత్వం పండుగగా జరపడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. జై జై వాసవి. జంగారెడ్డిగూడెం నడిబొడ్డున వేచి ఉన్న శ్రీ వాసవి కన్యక అమ్మవారి ఆలయంలో ఈ రోజు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అందరూ విచ్చేసి అమ్మవారికి విగ్రహ పూజ, పుణ్యావతనం, కలశ స్థాపన, మండపారాధన, 102 గోత్రాలతో అమ్మవారి మండపారాధన, అలాగే విశేషంగా అమ్మవారికి అభిషేకము, అలాగే కుంకుమార్చన జరిగినాయి. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా విచ్చేసి చాలా బాగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించినారు. అలాగే మన పెనుగొండ వాసవి అమ్మవారి గుడిలో ఈ రోజు నిర్మల రామానాయుడు గారి చేత విశేషంగా పట్టు వస్త్రాలు అలంకరించి అమ్మవారికి ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన జంగారెడ్డిగూడెంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఉన్నతమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొని విశేషంగా ఉన్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా ఎన్నో విశేషమైన సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే మన ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిది ఆత్మార్పణ దినం సందర్భంగా గవర్నమెంట్ వారు దీన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిమ్మల రామానాయుడు గారు పెనుగొండ క్షేత్రాన్ని ఈ మధ్య వాసవి పెనుగొండ క్షేత్రంగా మార్చారండి. ఆ క్షేత్రానికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఈ రోజున మన జంగారెడ్డి అసారపేట రోడ్ లో వేయించేసి ఉన్న అమ్మవారి వాసవి అమ్మవారి గుడిలో కూడా అభిషేకాలు ప్లస్ వామం కూడా జరిగిందండి. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వీక్షించారు. కావున ఇది ప్రభుత్వ పరంగా తీసుకోవడం వల్ల మన ఆయుర్వేద సంఘం వాళ్ళు ఈ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారండి. ఇట్లు జై వాసవి, జై జై వాసవి. జిలుగుమిల్లి నందు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జెండా ఊపి ప్రారంభించారు. భద్రతా వారోత్సవాలలో భాగంగా వాహన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఈఓ రంగనాయకులు, ఎంపీఐ గోపాల్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ప్రయాణాలు సాగించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అపోలో డయాలసిస్ సెంటర్ లో నిన్నటి నుండి పేషెంట్లకు డయాలసిస్ జరగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డయాలసిస్ టెక్నీషియన్ సుధాకర్ మృతి చెందిన కారణం, అలాగే సిబ్బంది లేకపోవడంతో ప్రక్రియ ఆలస్యమైందని అపోలో ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికి టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో రాజమండ్రి అపోలో బ్రాంచ్ నుండి సిబ్బందిని రప్పించి ఉదయం ఆలస్యంగా డయాలసిస్ సేవలను ప్రారంభించారు. మరణించిన టెక్నీషియన్ సుధాకర్ చాలా మంచివాడని, అకారణంగా తనను బలి తీసుకున్నారని పేషెంట్ బంధువులు ఆరోపించారు. దీనిపై అపోలో ప్రతినిధులు వివరణ ఇస్తూ సుధాకర్ మృతికి కారకులైన వారిలో ఉన్న ఇద్దరికి అపోలో ఉన్న ప్రతి బ్రాంచ్ లో డయాలసిస్ చికిత్స నిలిపివేస్తామని పేషెంట్ బంధువులకు వివరించారు. ఒకవేళ వారు చట్టపరంగా చికిత్స కావాలని వెళితే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుండి డయాలసిస్ విభాగాన్ని తొలగిస్తామని బంధువులకు మాటిచ్చారు. ఇన్సిడెంట్ వలన నిన్న డయాలసిస్ సెంటర్ డయాలసిస్ చేయలేదు. కింద ఆర్ఓ ప్లాంట్ ఇన్సిడెంట్ జరిగింది. ఆర్ఓ ప్లాంట్ మనకి రన్ చేయకూడదని ఇన్స్ట్రక్షన్ ఉంది. బట్ ఈ రోజు రన్ చేయమని క్లియర్గా చెప్పారు. రన్ చేస్తున్నాము. బట్ పొద్దున్న 6ంటికి ఓపెన్ చేయాలి. బట్ అనుకోకుండా స్టాఫ్ భయభ్రాంతులకు గురయ్యి, అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరగడం వల్ల భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ స్టాఫ్ ఎవరు ఇవాళ ఒక రోజు సెలవు అడిగారు. వేరే చోట రాజమండ్రి నుంచి స్టాఫ్ ని తెప్పించి డయాలసిస్ స్టార్ట్. ఏదేమైనా సరే డయాలసిస్ షెడ్యూల్ ప్రకారం పేషెంట్స్ అందరికీ డయాలసిస్ జరుగుతుంది. ఎవరికి డయాలసిస్ హోల్డ్ చేయడం కానీ ఆపడం కానీ జరుగుతుంది. ఒక రోజుకి ఎన్ని షిఫ్ట్లు ఉంటాయండి? డయాలసిస్ ఒక రోజు 3 షిఫ్ట్లు ఉంటాయండి. షిఫ్ట్కి 16 మందికి డయాలసిస్ జరుగుతుంది. డయాలసిస్ పేషెంట్ అండి, నేను నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆవేశంగా ఉంది. నేను పలుపులు తీస్తానన్నారు, పలుపులు తీయలేదు. ఈ రోజు పొద్దున్న తెల్లారగట్ల 4 గంటలకు వచ్చాం. సార్ వస్తానన్నారు, ఇంతవరకు రాలేదు. పేషెంట్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఏం చేయలేదు మాకు అర్థం అవ్వట్లేదు. సార్ ఫోన్ చేస్తే 10 నిమిషాలు అంట. తెల్లారుజాము నుంచి 10 గంటల పావు అయింది. ఇప్పటికి ఎవరు రాలేదు. చచ్చిపోయిన ఆయన బాగానే ఉన్నాడు. మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. మా పరిస్థితి ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరో ఒక పేషెంట్ గురించి మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. మా పరిస్థితి ఒకసారి ఆలోచించి మీరు ఏం చేస్తారో కొంచెం చూడండి. అపోలో డయాలసిస్ మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే ఎంత తెల్లారగట్ల డయాలసిస్ ఉందా అంటే ఉందన్నారండి. పొద్దున 6 గంటలకు డయాలసిస్ షిఫ్ట్. యాక్చువల్లీ దూరం నుంచి రావాలి కదా, భద్రాచలం అక్కడి నుంచి అక్కడ వస్తారండి. అలా వస్తే 5 గంటల కంటే 5 గంటలకు మినిమం రీచ్ అయిపోతారు. 5 గంటల నుంచి నిన్న నుంచి డయాలసిస్ జరగని వాళ్ళు ఉన్నారు. ఎంత ఆయాసం పడిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. అందరి దగ్గర డబ్బులు లేవనే కదండి ఇక్కడికి వచ్చి చేయించుకోలేదు. మామూలుగా ఏదైనా హాస్పిటల్ అంటే జంగారెడ్డిగూడెం వచ్చి ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారంటే బెడ్లు
ఖాళీగా ఉండవు కదా వెళ్ళి అక్కడ చేయించుకుంటా. కానీ నిన్న వచ్చి డయాలసిస్ ఒక పేషెంట్ చెప్పారు, నిన్న ఒక అతను వచ్చారంట, ఇలాగ షాకింగ్ న్యూస్ ఇలా తెలిసి దారిలో ఆ పేషెంట్ చనిపోయారంట ఈ ఒత్తిడి భరించలేక. నెల నుంచి డయాలసిస్ లో ఈ గొడవ జరుగుతూనే ఉంది. అనవసరంగా సారు ప్రాణం తీసుకున్నా కూడా న్యాయం జరుగుతలేదు. ఎందుకంటే ఆ ఇద్దరు పేషెంట్లు ఎక్కడైనా షిఫ్ట్ చేయండి అంటే మీకు చెయ్యమంటున్నారు. వాళ్ళ కోసం మేము ఇంతమంది ఎలా బలవుతామండి? పాత స్టాఫ్ వాళ్ళు తీయకపోతే మేము చెయ్యమంటున్నారు. వాళ్ళు తీయకపోతే కొత్త స్టాఫ్ వచ్చినా వాళ్ళకి ఎలా తెలుస్తుంది పేషెంట్ పరిస్థితులు, ఒకళ్ళు ఎలాగున్నారని. కానీ ఇది కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళే కంటిన్యూ చేస్తాం, పేషెంట్లు ఉంచుతామంటున్నారు. చూడండి, ఇవన్నీ చూసి ఆలోచించి పేషెంట్లు కన్నా ఇప్పుడన్నా పేషెంట్లకి అన్నా ఎక్కడన్నా షిఫ్ట్ చేయని మేము అందరం కోరుకుంటున్నామండి. రికార్డులను తారుమారు చేయడమే కాకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి దేవధర్మదాయ శాఖలో ఉద్యోగం పొందిన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్ పై విచారణ చేపట్టాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచెల్ల జగపతిరాజు డిమాండ్ చేశారు. 2002 నుంచి 2006 సంవత్సరాల మధ్య కాలంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలో కలగర శ్రీనివాస్ ను కన్సులేటెడ్ జీతంతో జూనియర్ అసిస్టెంట్ గా నియమించామని, 1993వ సంవత్సరంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరినట్లు సర్వీస్ రికార్డులో నమోదు చేశాడని, అదే సమయంలో తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం, ఎండోమెంట్ మంత్రి ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో బ్రహ్మరాంబ అనే అధికారిని సైతం రిమార్కు రాసినట్లు ఎఫ్ఐఆర్ లో మధ్య పేజీని గమనిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. జగపతిరాజు అని నేను గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ గా 2000 సంవత్సరంలో 2002లో నేను గవర్నమెంట్ మన ఎండోమెంట్ ద్వారా చైర్మన్ గా నేను దాన్ని దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను ఆ చైర్మన్ గారు కోరుకుని మరీ వెళ్ళాను. ఆ అభివృద్ధి చేసే టైంలో ఈ కలకర శ్రీను అనే అతను మా కమిటీలో ఉన్న ఆయన బంధువుని తీసుకొచ్చి నన్ను ఇక్కడ పోస్టింగ్ అడిగితే చిన్న పోస్ట్ ఇచ్చి ఆ పోస్ట్ని 2002లో ఇచ్చారు. 2002 ఇతను నాకు తెలియకుండా అప్పుడు ఈవో ఎవరు లేరు, నేనే చైర్మన్నే చూస్తున్నాను అన్ని. అతను గురికాడ మరి ఏం చేశాడు, మొత్తం నా సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1993కి నేను రికార్డు చేసుకుని అక్కడి నుంచి ప్రమోషన్ బయటకు వెళ్ళిపోయి ఏదో ఈ సీనియారిటీ అన్నట్టుగా చెప్పుకుని ఏదో ఒక కమిషన్ ఇచ్చి ఈవోగా వెళ్ళి ఈవో మరి నన్ను ఫోర్జరీ చేసి నన్ను మోసం చేశాడు. మళ్ళీ ప్రభుత్వాన్ని మోసం చేశాడు. ఎండోమెంట్ ఆస్తి అంతా గుళ్ళు దగ్గర ఉన్న దేవస్థానం మరి సొమ్ము కూడా అక్రమంగా ఈవో అయ్యాక బోల్డ్ శాలరీ, ఆ శాలరీ అంతా రికవరీ చేయాలని కోరుకుంటున్నాను. అతన్ని ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు తొందరగా దాన్ని అతను సస్పెండ్ చేసి అవసరమైతే జైలు కూడా పంపాల్సింది, కంప్లీట్ సస్పెండ్ చేయాలని. అదేవిధంగా తన పొలంలో ఉన్న వృక్షాలను తొలగించి కలపను తరలిస్తున్న విషయంలో శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సొల్సా సురేష్ తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చినా తమకు చెందిన పొలాన్ని ఎండోమెంట్ గా చూపిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూ కోర్టుకు వెళ్లినట్లు సురేష్ తెలిపారు. దీనిపై కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని, ఈ రికార్డులను పోలీసుల అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సురేష్ మీడియాకు వివరించారు. తమ తాత తండ్రుల నుంచి వస్తున్న పొలంలో రావడమే కాకుండా ఎండోమెంట్ కు చెందినదిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు సొలస వెంకట సురేష్ కుమార్. మా తండ్రి గారి పేరు కృష్ణ గారు. గత 7 తరాల నుంచి మేము జంగారెడ్డిగూడెంలోనే వ్యవసాయ ఆధారిత కుటుంబంగా ఇక్కడే జీవిస్తున్నాం. మాకు బైపాస్ రోడ్లో వంశపారంపర్యంగా వస్తున్న కొబ్బరి తోట ఉంది. ఆ కొబ్బరి తోటలో ఫలసాయంతో మేము జీవితం ముందుకు వెళ్తుంది. ఈ మధ్యకాలంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలగర శ్రీనివాస్ గారు మాకు ఎవిక్షన్ నోటీస్ ఇచ్చాడు. ఎవిక్షన్ నోటీస్ ఇస్తే దాని మీద మేము మా రికార్డు తీసుకుని హైకోర్టులో సవాల్ చేశాం. హైకోర్టు వారు చాలా త్వరితగతిన మా రికార్డు అంతా పరిశీలించి తీర్పులు ఇచ్చారు. దీన్ని అనుసరించిన తర్వాత మేము కట్టుబడి ఉండగా కలగర శ్రీనివాసు ఒకరోజు నైటు 24 నైటు, 23 నైటు, 24 ఉదయం మేము గుర్తించింది ఏంటంటే మా తోటలో మారు జాతి చెట్లు 11-12 చెట్లు సుమారు 25-35 సంవత్సరాల వయసున్న వాటిని నరికించి ట్రాక్టర్ మీద లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మేము కూలీలని ట్రాక్టర్ని ఆఫ్ చేసి పోలీసు వారికి తెలియజేయక వాళ్ళు వచ్చి వాళ్ళ ట్యాబ్ తోటి వీళ్ళ పేరు వివరాలు ఎవరు చేయించమన్నారు ఈ విషయం అన్నీ తెలుసుకుని ఈ ప్రాపర్టీని పోలీస్ స్టేషన్ వారికి
హ్యాండ్ ఓవర్ చేసాం. చేసిన తర్వాత 20 రోజుల తదుపరి రెవెన్యూ వారు సహకారంతో జిల్లా కలెక్టర్ గారి నివేదికతోటి మాకు కలగర శ్రీనివాస్ మీద కేసు కట్టి అప్పగించారు పోలీసు వారు. థ్యాంక్ యూ పోలీస్, థ్యాంక్ యూ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇకపోతే కలగర శ్రీనివాస్ దురాగతాల గురించి చెప్పాలంటే 1974లో కోర్టు తీర్పు ద్వారా మా కుటుంబానికి వచ్చిన ఈ ప్రాపర్టీని మా దగ్గర ఉన్న రికార్డుని పరిశీలించకుండా, రెవెన్యూ వాళ్ళని సంప్రదించకుండా మా మీద ఏకపక్షంగా కక్షపూరితంగా నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట. దయచేసి ప్రభుత్వం, ప్రజలు ఇది గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇకపోతే ఈ కలగర శ్రీనివాస్ అనే వ్యక్తి తన యొక్క ఉద్యోగ అర్హత కూడా రాంగ్ రూట్లోనే ఉద్యోగానికి వచ్చినట్టుగా అతని ఎస్ఆర్ మీద మిగిలిన వ్యవహారాల్లో చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఈ మధ్య తెలిసింది నాకు. దాని మీద కూడా రికార్డుల్ని పరిశీలించమని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తాను. కాకినాడ రోడ్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఒక మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ ను వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడటంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు. కాకినాడ సామర్లకోట రోడ్ లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే తన విధులు గుర్తుకు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు. తనకు సంబంధం లేదని వెళ్లిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడం గమనార్హం. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఆ మహిళా కానిస్టేబుల్ తో చరవాణిలో మాట్లాడి అభినందించారు. ఈ నెల 22వ తేదీన కలవడానికి రావాలని ఆహ్వానించడంపై ఆ మహిళా కానిస్టేబుల్ ఆనందం వ్యక్తం చేశారు. ఏమీ లేదు. ఇందుకు కొడుక కూతురా నీకు? నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? చెప్పాలి కదా మేడం. వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్టర్స్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా, అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకంటే చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాం. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతున్నాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే, నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు, కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు, లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మాఘమాస శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అశ్వరోపేట, రాజుపోతేపల్లి, జంగారెడ్డిగూడెంకు చెందిన పలువురు ఉభయదారులు వారి కుమారులు, కుమార్తెల యొక్క వివాహం కోరుతూ ఈ కళ్యాణోత్సవాన్ని జరిపించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ కళ్యాణోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. టి నర్సాపురం మండలం సాలిగూడెం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధిని దెబ్బకొట్టే 2025 కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా
కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, గుడెల్లి వెంకట్రావు మాట్లాడుతూ 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, వామపక్షాల కృషితో ఈ పథకం వచ్చిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రతి కుటుంబానికి ఉపయోగపడిందని, అటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కార్మికులను అప్పచెప్పేందుకు చూస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు, కార్యదర్శి మడకం సుధారాణి, మడకం కుమారి, పూసం సూర్యారావు, సర్యం దుర్గమ్మ పాల్గొన్నారు. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. కేంద్ర ప్రభుత్వం 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. 2025లో విబిజీ రామ్జీ ఆజీవిక గ్రామీణ మిషన్ అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. వాస్తవంగా పాత చట్టం వల్ల వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకి, అడిగిన వారికి తప్పనిసరిగా 100 రోజులు పనులు చూపించేటువంటి ఒక పని గ్యారంటీ ఉండేది. అలాగే ఆ పనికి సంబంధించిన దాంట్లో ఎప్పుడు 365 రోజుల్లో ఎప్పుడు అడిగినా పని చూపించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అది చట్టబద్ధంగా ఉండేది, హక్కుగా ఉండేది. దాన్ని మొత్తం పేరు మార్పుతో పాటు దాని సారాంశాన్ని కూడా పీకి పారేసే పద్ధతిలో తలలేని మొండం కింద ఇప్పుడు విబిజీ రామ్జీ అనేటువంటి కొత్త ఒక స్కీమ్ ని చట్టం కింద చెప్తున్నారు. చట్టానికి ఖచ్చితమైన హక్కు, భద్రత ఉంటాయి. స్కీమ్ అనేది ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటాయి. రెండోది, ఇప్పుడు విబిజీ రామ్జీలో కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు అడిగితే వాళ్ళకి పని చూపించే పద్ధతి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పని చూపించాలి, ఎక్కడ పని చూపించాలి అనేది వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారంగా మాత్రమే ఆ గ్రామాల్లో, ఆ కాలంలో ఆ కూలీలకి పని చూపించే పద్ధతిలో మార్పు తీసుకొచ్చారు. ఇది కేవలం వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ల మీద ఆధారపడే పనులు దొరుకుతాయి తప్ప కూలీలకి అవసరమైనప్పుడు పనులు దొరకవు, అడిగినప్పుడు పనులు దొరకవు, ఖచ్చితంగా చూపించే పద్ధతి ఉండదు. ఈ రకంగా పని హక్కుని తీసేసే పద్ధతిలోనే ఇప్పుడు విబిజీ రామ్జీ వచ్చింది. అలాగే ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ పేరు తీసేయటం, ఆ పేరు స్థానంలో విబిజీ రామ్జీ, రామ్జీ అంటే రాముడి పేరు చెప్తున్నారు కానీ వాస్తవానికి గాంధీని హత్య చేసిన నాదు రామ్ గాడ్సే పేరు వచ్చేలాగే ఈ పథకానికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి పేదలకి పట్టెడు అన్నం పెడుతున్నటువంటి 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి. 2025 విబిజీ రామ్జీని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఇంటింటికి తిరిగి ఈ విషయాలను ప్రజానికానికి తెలియజేసి చైతన్యవంతం చేస్తున్నాం. ఫిబ్రవరి 12న కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో ప్రజలందరూ పాల్గొవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. పాల్గొన్న ఆర్యవైశ్య సంఘాలు, ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమ పద్ధతిలో ఉద్యోగం పొందిన గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోపై విచారణ చేపట్టాలంటున్న అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచెల్ల జగపతిరాజు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పునరుద్ధరించాలంటూ టి నర్సాపురం మండలం సాలిగూడెంలో ఆందోళన చేపట్టిన సిపిఎం పార్టీ. జిలుగుమిల్లి మండలం జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. రోడ్డు భద్రతా వారోత్సవాల ర్యాలీలో పాల్గొన్న కూటమి నేతలు, అధికారులు. వాహన నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డిఎస్పీ రవిచంద్ర. హెల్మెట్ లేని వాహనదారులకు అవగాహన కల్పించిన పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.